నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, నారీసేన ఫౌండర్ శ్రీమతి శ్రీ లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్. అక్క, అనఘాష్టమి వస్తోంది జనవరి 4వ తారీఖు. గురువారం అనఘాష్టమి రావటం అనేది చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజుగా ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఆ రోజు హస్త, చిత్త 2 ఉన్నాయి. సో వీటి గురించి ఒక్కసారి 4వ తారీఖు గురువారం అనగానే దోచౌపాతి దేవలక్ష్మి సంఖ్యాబోధిత శ్రీచరణ గుర్తొచ్చేసింది. దోచౌ అంటే 2 4 4వ తారీఖు గురువారం కలిసి వచ్చింది. స్వామి రోజు ఎంత విశేషమైన రోజు. లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీదేవికి సంబంధించిన అది కూడా మార్గశిర మాసం లక్ష్మీదేవికి గురువారాలే చేస్తారు. గురువారము మార్గశిర మాసము లక్ష్మీదేవికి 4వ తారీఖు దోచౌ 4 వచ్చింది. అన్ని కలిసిన రోజు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి చిత్తా నక్షత్రం రోజు. అసలు ఊహించామా? సాయంత్రం ఉన్నప్పటికీ కలయిక ఉంది కదా, సాయంత్రం వస్తుంది కలయిక ఉంది. అక్కడ ఉంటున్నాం మనం. ఆయన ఇందులో ప్రస్తావించారు క్లియర్ గా, అరుణాచలేశ్వరునిలోని ఉద్భవించే శివశక్తులు నేనే, ఇక్కడ ఉద్భవించే శక్తులు నేనే అని చెప్పారు. అయితే శ్రీపాద శ్రీవల్లభుల స్వామి ఏం చెప్పారంటే పద్మిని, అనగాష్టమి రోజు ఎవరైతే ఆయన చెప్పినటువంటి, అంటే ఆయన అనగాలక్ష్మి గురించి వర్ణన చెప్పారు. శ్రీపాదుల వారు అనగాలక్ష్మి గురించి వర్ణన చెప్పారు. 43వ అధ్యాయం ఎవరైతే ఆ రోజు పారాయణం చేసుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి. అంటే 8 లక్ష్ములు, అష్టలక్ష్ములు ఏవైతే ఉంటాయో ఆ అష్టలక్ష్ములకు సంబంధించినటువంటివన్నీ కూడా ప్రాప్తిస్తాయని స్వామి చెప్పారు క్లియర్ గా. అద్భుతం అక్క. ఏంటక్క అష్టలక్ష్ములు? అష్టలక్ష్ములు ఏంటి అంటే పూర్వం నుంచి కూడా అతి పురాతన వ్రతం ఏదైనా ఉంది అంటే అనగాష్టమి వ్రతం. అప్పుడు చాలా బాగా, అంటే ఋషులే చేయించేవారు ఇది వ్రతం. అనగా స్వామిని, అనగా లక్ష్మిని పూజించేవారు. అయితే ఈ 3 అంటే ఈ అనగా లక్ష్మి నేనే, అనగా స్వామి నేనే అని శ్రీపాదులు వారు చెప్తున్నారు. ఎవరైతే శ్రీపాదులు వారిని డైరెక్ట్ గా పూజిస్తారో వాళ్ళు అనగాలక్ష్మిని, అనగా స్వామిని పూజించినట్టే అని చెప్తున్నారు. ఇక ఏం చెప్తున్నారంటే ఈ అధ్యాయంలో ముఖ్యంగా అసలు ఎవరు ఈ అనగాలక్ష్మి అని అంటే వర్ణన చెప్తున్నారు. నేను టూకీగానే చెప్తాను, ఎందుకంటే చాప్టర్ మొత్తం చెప్పలేము. ఇది 43వ చాప్టర్. అంటే ఇది స్వామి శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అందులో ఉన్నటువంటి, ఆ పుస్తకంలో ఉన్నటువంటి అధ్యాయం అంతే. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో 43వ అధ్యాయం ఎవరైతే అనగాష్టమి రోజు చదువుకుంటారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇది తప్పకుండా పారాయణం చేసుకోవాలి. అప్పుడే కాదు, ప్రతి నెల అనగాష్టమి రోజు చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం ఉంటుందని చెప్తున్నారు. మాసాష్టమి రోజు బహుళాష్టమి అక్క, లేకపోతే శుక్లపక్షాష్టమి? బహుళాష్టమి చేస్తారు. బహుళాష్టమి చేస్తారు. కాళాష్టమి పేరుతో ప్రతి అష్టమి కూడా చేసుకుంటూ ఉంటారు కదా, ఆ అష్టమి రోజు ఈ చక్కగా ఈ అధ్యాయాన్ని పారాయణం చేసుకుంటే చాలా చక్కగా. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎవరో కాదు, ఆయన మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అంటే 3 అమ్మలు కలిసినటువంటి శక్తి. ఆయనే పద్మావతి వెంకటేశ్వరుడు, ఆయనే అరుణాచలేశ్వరుడు అని ఇక్కడ ప్రస్తావన జరిగింది. ఆయన్నే అనగాలక్ష్మి అంటారు, అనగా స్వామి అని కూడా అంటారు. డీటెయిల్డ్గా చెప్తే ఏం చెప్తున్నారు అని అంటే శాస్త్రము, మనకి 4 అమ్మలు ఉన్నారు. అంటే జగన్మాత అంటే 4, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి. ఎవరైతే ఈ అమ్మల్ని కొలుస్తారో సాక్షాత్తు అనగాలక్ష్మిని కొలిసినట్టే అని చెప్తున్నారు. అయితే ఇక్కడ వర్ణన ఏం చెప్తున్నారు అని అంటే, సరస్వతి అమ్మవారిని దశమహావిద్యల్లో మాతాంగిగా చూస్తున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారిని మహాకాళిగా చూస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారిని కమలాదేవిగా చూస్తున్నారు దశమహావిద్యల్లో. అయితే ఎవరైతే ఈ అధ్యాయం పారాయణం చేస్తారో వాళ్ళు దశమహావిద్యల్లో అమ్మవారిని కొలిచినట్టు కూడా అవుతుంది అని ఈ అధ్యాయం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అని అంటే, ఆత్మ పరమాత్మ తత్వాన్ని కానీ ఎప్పుడైతే ప్రకృతిలో ఒక వినాశనం వస్తే అప్పుడు తల్లులే చేయగలరు దాన్ని. అంటే ఈ 3 శక్తులు ఏవైతే కలుస్తాయో అప్పుడే దాన్ని అరికట్టగలరు. అయితే అసురులు ఎక్కడో లేరు, నీ మనసులోనే ఉన్నారని స్వామి చెప్తున్నారు ఇందులో. నీకెక్కడో వెళ్ళి చెడు ఎక్కడో లేదు, చెడు నీలోనే ఉంది.
నువ్వు దుఃఖం గురించి ఆలోచిస్తే దుఃఖం వస్తుంది. హ్మ్. నువ్వు ఆనందం గురించి ఆలోచిస్తే ఆనందం వస్తుంది. హ్మ్. అలాగే ఇక్కడ విల్ పవరు హ్మ్. 2 నీలోనే ఉన్నాయి. అంటే ఆలోచన శక్తి నీలోనే ఉంది. సంకల్ప శక్తి నీలోనే ఉంది అని చెప్తున్నారు. అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ దగ్గరకొస్తుంది అని స్వామి తెలియజేస్తున్నారు. హ్మ్. నువ్వు చెడుగా ఆలోచిస్తే చెడే నీ దగ్గరకొస్తుంది. మంచిగా ఆలోచిస్తే మంచే నీ దగ్గరకొస్తుంది. రైట్. అమ్మో! అది అలా అయిపోతుందేమో, అది జరిగిపోతుందేమో అని సందేహిస్తే సందేహంగానే ఉంటుంది. రైట్. అందుకే ఇక్కడ కావాల్సింది భక్తి, విశ్వాసం, నమ్మకం అని స్వామి తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా స్వామి అనగాలక్ష్మి గురించి ఏం చెప్పారు అనంటే, ఈ ముగ్గురు అమ్మల గురించి చెప్పారు. అలాగే వేదాల్లో కూడా మహాశక్తి గురించి మహా శ్లోకాలు కూడా ఇచ్చారు. అయితే ఎవరైతే అనగా లక్ష్మిని కొలుస్తారో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి 2 కూడా మేల్కొంటాయి వాళ్ళల్లో అని చెప్తున్నారు. అంటే ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల మీలోని ఆలోచన శక్తి పెరుగుతుంది. మీలోని భావాలు మారుతాయి. మీలోని అసురులు బయటకు తొలగుతాయి. అలాగే మహాలక్ష్మి కూడా ప్రాప్తిస్తుంది అని స్వామి చెప్తున్నారు. అయితే ఇక్కడ అసురి, కాళి, శ్యామ, మహాకాళి అవతారాల్లా కూడా అనగా లక్ష్మి ఒక్కోసారి ఎత్తుతుంది. అంటే మాయావిలాగా కూడా. హుహు. మనం చూసాము ఒకసారి దత్తుడు ఒళ్ళోని మధుమతి అంటే ప్రపంచ సుందరి కూర్చొని ఉంటుంది. దేవతలకే మాయ చూపిస్తారు స్వామి ఒకసారి. అంటే కళ్ళు ముంతలు పెట్టుకొని అలాగే ఏమంటారు అమ్మవారితోటి కూర్చొని ఆయన సరస సల్లాపాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా దేవతలకు చూపిస్తూ ఉంటారు. అంటే ఇదంతా కూడా మాయ, విష్ణు మాయ అన్నమాట. వైష్ణవ మాయ అంటారు. అలా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కూడా అనగా లక్ష్మి, అనగా స్వామిలోని ఉంటారని ఈ అధ్యాయం వర్ణన. అంటే మొత్తం నేను చెప్పే కంటే మీరు చదవండి ఈ అధ్యాయాన్ని. 43వ అధ్యాయాన్ని ప్రతి బహుళాష్టమికి చదవండి. విశేషంగా ఈ అనగాష్టమికి చదవండి. మనం అక్కడ ఉన్నాం కాబట్టి మనం అక్కడికి అక్కడ వెళ్తున్నాం కాబట్టి అరుణాచలంలో ఉంటాం. ఈ అధ్యాయం చదివి కూడా మనం చెప్పుకోవచ్చు. బస్సులో తప్పకుండా. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ కూర్చొని అసలు సమయం మనం ఉన్నప్పుడు విశేషంగా అప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ఆ సమయంలో గిరి కదా. ప్రదక్షిణ చేస్తూ కూడా దీని గురించి మనం ప్రస్తావన మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు, ఉండొచ్చు. మనం మాట్లాడుకోవచ్చు. అలా దాని ఫలితం వస్తుంది. విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. యా, యా. అద్భుతం అక్క. ఇంకా ఎవరైతే అనగా స్వామి, అనగా లక్ష్మి, అనగాష్టమి వ్రతం చేసుకుంటారో వాళ్ళ సమస్త కోరికలు కూడా నెరవేరుతాయని స్వామి తెలియజేయటం అయింది. సో ఆ రోజు చక్కగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు. అనఘాష్టమి వ్రతాన్ని. అనగాష్టమి వ్రతం కూడా చేసుకోవచ్చు. అద్భుతం. అనఘాష్టమి వ్రతం మామూలుగా పూజా స్టోర్స్ లో దొరుకుతుంది అక్క పుస్తకాలు? పుస్తకాలు చాలా రేర్, దొరకవు అవి. దొరకవా? కానీ మన దగ్గర ఉంది అది ఆ ఉందా? పుస్తకం. మరి అనగాష్టమి కావాలి అని వ్రతం అంటారు ఖచ్చితంగా ప్రేక్షకులు. ఎలాగా? అనగాష్టమి వ్రతం పుస్తకం ఉంది. ఉమ్. దాన్ని కూడా మనం త్వరలో ముద్రించి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. రైట్. అందరికీ అందుబాటులో తప్పకుండా ముద్రించి చేద్దాం. తప్పకుండా చేద్దాం. అద్భుతం అక్క. అనఘాష్టమి వస్తోంది కాబట్టి ఖచ్చితంగా విశేషంగా స్వామి సేవ చేసుకోవటం. ఒకవేళ కాదండి మేము అనఘాష్టమి వ్రతం చేసుకోలేకపోతున్నాము అన్నప్పుడు ఇంకా ఎలా ఈ అధ్యాయం చదువుకుంటారు? ఇంకేమైనా స్తోత్రాలు చదువుకోవటం అదైనా చెప్తారు? ఈ అధ్యాయం చదువుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఓం అనగా లక్ష్మీ నమః అనుకోండి. అతి సులభమైన మంత్రం. ఇప్పుడు మాకు ఏం మంత్రాలు రావు అంటే ఓం అనగా లక్ష్మీ నమః, ఓం దత్తాయ నమః, ఓం శ్రీ లక్ష్మీ నమః అని అనుకోండి. ఈ 3 మంత్రాలు కూడా ఆ రోజు అనుకోండి. తప్పకుండా. ఇవి ఏమి రావంటే శ్రీపాద శ్రీవల్లభుడిని పూజించండి. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర చదువుకోండి. అనగా స్వామి దిగంబర అని అనుకోండి. అనగా లక్ష్మి దిగంబర అని అనుకోండి. అంటే చదివి స్తోత్రం అనుకోండి. ఆ స్వామి స్మరణ మాత్రమే సంతుష్టుడు కాబట్టి అలా కూడా మీకు కరుణా కటాక్షాలు వస్తాయి. మొన్న ఒక రోజు ఒకరు కాల్ చేసి నాకు చదవటం రాదండి, నాకు చదువు లేదు, సిద్ధమంగళ స్తోత్రం మరి నేను చదువుకోవాలనుకుంటున్నాను ఎలా అంటే, నేను అన్నాను వినండి, 10 సార్లు వినండి, 20 సార్లు వినండి, 30 సార్లు వినండి, 31సారి ఖచ్చితంగా వస్తుంది కదా, నోటికి వచ్చేస్తుంది. చాలా చక్కగా చెప్పావు. నాకు పిఠాపురంలో కూడా కలిసి కొంతమంది నాకు చదువు రాదు అని అంటే నేను అన్నాను ప్రతి ఒక్కరికి స్తోత్రం అంటే ఎవరికైతే అవసరం వాళ్ళందరికీ స్తోత్రం ఇవ్వటం జరిగింది. వాళ్ళకి చెప్పాను మీరు వినండి, విని నేర్చుకోండి, చక్కగా 5వ సారికే వచ్చేస్తుంది అన్నాను. చాలా చాలా సరళంగా ఉంటుంది పైగా. చాలా సరళంగా ఉంటుంది. ఆ రోజు ఎన్నిసార్లు చేసుకోమంటారు అక్క సిద్ధమంగళ స్తోత్రం? 11 సార్లు. 11 సార్లు అందరూ కూడా ఏమీ రాదు మాకు అంటే సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకోండి. శ్రీపాదుణ్ణి పూజిస్తే వీళ్ళందరినీ పూజించినట్టే. అనగా స్వామి, అనగా లక్ష్మి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అరుణాచలేశ్వరుడు వీళ్ళందరినీ పూజించినట్టే అవుతుందని శ్రీపాదుడు స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చెప్పడం జరిగింది. అద్భుతం. చాలా చక్కగా మాకు వివరించారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త.